మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏపీకి చెందిన జైరాం అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. భద్రతా బలగాల ఆపరేషన్లతో నేడు నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జైరాం అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు చెప్పారు. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం గ్రామం. ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి బాంబు దాడిలో చలపతి కీలక సూత్రధారిగా ఉన్నారు. 24 ఏళ్లకే అజ్ఞాతంలోకి వెళ్లిన చలపతి ఏపీ ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఎదిగారు. ఛత్తీస్గఢ్లోని కులారీఘాట్ రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు జనవరి 19న ఒడిశాలోని నౌపాడా జిల్లా సరిహద్దులో నక్సల్ ఏరివేత ఆపరేషన్ను భద్రతా బలగాలు చేపట్టాయి. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్కు చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ దళాలు ఈ సంయుక్త ఆపరేషన్లో పాల్గొన్నాయి. 2 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల అనంతరం తనిఖీలు చేపట్టగా 14 మృతదేహాలు కనిపించినట్లు పోలీసులు ప్రకటించారు. వారిలో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 మంది నక్సలైట్లను చుట్టుముట్టామని వారిని డ్రోన్లతో గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోబ్రా దళానికి చెందిన జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మావోయిజాన్ని నిర్మూలించడంలో దృఢమైన వైఖరితో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. సమాజానికి పట్టిన క్యాన్సర్ నక్సలిజమని, ఆ క్యాన్సర్ను పూర్తిగా నాశనం చేస్తామని విష్ణుదేవ్ సాయ్ స్పష్టం చేశారు. 31 మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. తాజా ఎన్కౌంటర్ నక్సలిజానికి మరో బలమైన దెబ్బగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. నక్సల్ రహిత భారతదేశ సంకల్పం, భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో ఈ రోజు నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటోందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అభినందించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం నక్సల్ ఏరివేతను వేగవంతం చేసింది. 2024వ సంవత్సరంలో ఏకంగా 219 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 40 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు.